ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. జాబ్ నోటిఫికేషన్ విడుదలైన సంవత్సరంలోపు మాత్రమే ఈ సర్టిఫికేట్ ఉంటేనే చెల్లుతుంది, లేకపోతే లేదని చెప్పారు. 2024లో టీజీ యూపీఎస్సీ ఉద్యోగాల నియామకం జరిగింది కదా, ఆవిడ దానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ పెట్టారు. ఒక అమ్మాయి మంచి మార్కులు వచ్చాయి, నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వర్కౌట్ అవ్వదు, అంటే ఇది చెల్లుబాటు అవ్వదు అని చెప్పారు అని చెప్పి ఆవిడ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని పరిశీలించింది. ఈవిడ 2024లో ఏదైతే నోటిఫికేషన్ విడుదలైందో ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి ముందు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టింది. కానీ ఎప్పుడుది సంవత్సరం దాటిపోయినటువంటిది. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకి జారీ అయిన తర్వాత అది 1 year మాత్రమే పనిచేస్తుంది, 365 రోజులు మాత్రమే. ఆ రోజు నుంచి 365 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఈలోగా మనం ఏదైనా జాబ్ నోటిఫికేషన్ విడుదలైతే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసినప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ని కూడా జప్తు చేయొచ్చు. కానీ సంవత్సరం దాటిపోయినటువంటిది మళ్ళీ జప్తు చేస్తామంటే అవదు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. దీనికి సంబంధించి ఎవరెవరు ఇస్తారు మనకి? సబ్ రిజిస్ట్రార్, లేకపోతే జిల్లా మేజిస్ట్రేట్, లేకపోతే సబ్ డివిజన్ దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఇస్తారు. కాకపోతే చాలా ఫ్రాడ్ జరుగుతుంది దీంట్లో. చాలా మంది డబ్బులు ఇచ్చేసి ఈ సర్టిఫికేట్లు కొనుక్కుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాకుండా మిగతా వాళ్ళకి, అంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి వారి కోసమని ఇప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం. కానీ దీన్ని ఏం చేస్తున్నారు, చాలా మంది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారు, లేకపోతే 8 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి వారు, లేకపోతే 1000 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మాకు అంత తక్కువ భూమి ఉంది అని చెప్పి, అంటే భార్య పేరున కొంత, భర్త పేరున కొంత, కుటుంబ సభ్యుల పేరున కొంత ఉంటుంది, అప్పుడు అది 5 ఎకరాల కిందకి రాదు. దీన్ని కూడా ఇలా ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్లుగా ఈ సర్టిఫికేట్లు కొనేసుకొని 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లతో జాబులన్నీ పోతుంటే ఈ ప్రతిభ కలిగినటువంటి వారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఏమొచ్చేసి యాడ్ అయ్యింది. ఈడబ్ల్యూఎస్ యాడ్ అయింది మంచిదే. వాస్తవంగా ఇది తీసుకురావడానికి ఎకనామికల్లీ తక్కువగా ఉన్నటువంటి వారు, ఆర్థికంగా తక్కువ ఉన్నటువంటి వారికి ఈ రిజర్వేషన్. కానీ దీన్ని ఏం చేస్తున్నారు, చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు సర్టిఫికేట్లని. ఇది వాస్తవం, ఇది ఖచ్చితంగా వాస్తవం. చాలా మంది కొనుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇలా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు కొనుక్కోవడానికి ఏముంది చెప్పండి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది చెల్లదు కదమ్మా అని చెప్పింది. అయితే ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సవాల్ చేసి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, సంవత్సరం లోపు మాత్రమే ఉండాలి సర్టిఫికేట్ విలువ, అంటే వ్యాలిడిటీ. సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఇది చెల్లదు, మళ్ళీ నువ్వు సర్టిఫికేట్ సంపాదించుకొని మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ ఉంటే రాసుకో అంటున్నారు.